కొంచెం ముట్టించు. ముక్కలు తాగేవాడికి ముట్టించేవాడు ఒకడా? మీ అల్లుడు ఎక్కడ? అల్లుడా? ఎందుకు చంపడానికా? పాపోతని ఏం చేయొద్దు. కావాలంటే నొప్పెట్టడం చోట 4 దెబ్బలు కొట్టేసి వదిలే. కొట్టడానికి కాదయ్యా, మీ అల్లుడు చేసిన సాయానికి డబ్బులు ఇవ్వడానికి. అవునయ్యా, ఆ రోజు మీరు మీ అల్లుడు తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపకపోతే నేను ఈ పాటికి చచ్చుండేవాణ్ణి. అదేంటండి? ఆ రోజు నా విరోధులు నా ఇంటి మీద బాంబేశారు. నేను ఇంట్లో ఉంటే చచ్చిపోయిండేవాణ్ణి. జైల్లో ఉండబట్టి బతికిపోయాను. అసలు నేరస్తులు పోలీసులకు దొరికిపోయారు. నన్ను నిర్దోషులని వదిలిపెట్టారు. అందుకే మీ అల్లుడికి డబ్బు ఇవ్వడానికి చేతిలో డబ్బు పెట్టుకుని తిరుగుతున్నాను. అల్లుడు నువ్వెక్కడున్నావయ్యా? 5 రూపీస్ హెల్ప్ చేయండి సార్. సార్ 5 రూపీస్ ధర్మం చేయండి సార్. అడుక్కునేవాడికి బుల్లెట్ ప్రూఫ్ 5 రూపీస్ ఉంటాడు సార్. సార్ 5 రూపీస్ ఉంటాడు సార్. సార్ ఓ 5 రూపీస్ ఉంటాడు సార్. ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్ బై ప్రొఫెషన్ సార్. ఐఎమ్ ఎ బెగ్గర్ బై యాక్సిడెంట్ సార్. అడుగు మా అల్లుడు. అల్లుడు రారా కాల్చరా. ఆనాడు కట్టబొమ్మనా టంగుటూరు ప్రకాశం పంతులు గారు, ఈనాడు గురునాథవరా. రే దమ్ముంటే కాల్చరా. మామూలు గురునాథం అనుకున్నారా? 1,50,000 రూపాయలకి ఇల్లమ్మి బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకున్నాను రా. దీనికి కాల్స్తే తిరిగి నీకే తగులుతురా. దమ్ముంటే అక్కడుంటే కాల్చరా. కాల్చను, నేనే వస్తాను. దగ్గరకు వచ్చి మొహం మీద కొడతాడేమో. అయ్య బాబోయ్, నేనే వస్తాను. వెరీ గుడ్ ఐడియా. అవును, నేను జైలుకి వెళ్ళేటప్పుడు ఈ విగ్రహం ఇక్కడ లేదు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? విగ్రహాలదే ఉన్నాయా? ఇప్పుడు ప్రతి పనికి మాలోడికి ఏ విగ్రహం పెడుతున్నారు? నేను పనికి మాలోడన్నది విగ్రహాన్ని, నిన్ను కాదు. నన్ను కొట్టావు. అయ్యో, నేను కొట్టలేదయ్యా. అదేంటి, నేను కొట్టలేదని చెప్తుంటే నువ్వు కొడతావేంటి? అవును, ఇందాక ఆ పేపర్ ఆ చేతిలో ఉంది, ఈ చేతికి ఎలా వచ్చింది? చెయ్యి నొప్పి పుట్టి మార్చుకుని ఉంటుంది. అల్లుడు ఎక్కడా? అల్లుడు, అల్లుడు. అరే, విగ్రహం మారిపోతుంది. విగ్రహం కాదు, మా అల్లుడు. ఇదో ఆగు. నేను ఆగను బాబు, నేను దొరకను. ఆగు, నేను ఆగను బాబా, నేను ఆగను. ఆగు. అయ్యో, నేను ఆగను. పట్టుకున్నాను. పారిపోవాలనుకున్నావా? చూడు బాబు, నిన్ను చంపడానికి రాలేదయ్యా, నీకు 1,00,000 రూపాయలు ఇవ్వాలని వచ్చాను. ఇదిగో 1,00,000 రూపాయలు. అమ్మో, అల్లుడు, ఇది బాంబు కాదు, నిజంగా 1,00,000 రూపాయలు. మన సాక్ష్యంతో ఇతన్ని జైలుకు పంపకపోతే చచ్చిపోయి ఉండేవాడు. నిజం తెలిసి వదిలేశారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ కోర్టు ఉండాల్సింది నాలాంటి దగ్గర కాదు, నీలాంటి దగ్గర. మా మావేడి? నీ సుఖమే నీ కోరుకున్నా. సామాన్లు నువ్వు మొయ్యద్దే, అల్లుడు గారే పట్టుకుంటారు. నీకెందుకు శ్రమ? ఏమిటంత మెల్లగా వస్తున్నారు? గవ్వరండి. వస్తున్నా. 7 కొండలవాడా, వెంకట్రమణ, గోవిందా గోవిందా. ఏమిటి ఈ 10 మెట్లకే గోవిందా గోవిందానా? 10 మెట్ల 1600 మెట్లకు వచ్చాను. సరే చెంపివ్వండి. నాకు కూడా కొంచెం ఇవ్వవే, కొంచెం ఇవ్వవే. చెవట పట్టేవాళ్ళు మంచినీళ్ళు తాకూడదు. తీసుకోండి. వదిలేండి, మీరండి. రండి. ఏమే జయ, మొగుడుతో కలిసి తిరుపతికి వెళ్తున్నావా? చూస్తూనే అడుగుతారేమిటే పిచ్చిమొహాలారా. ఆయనే మా శ్రీవారు, పేరు రాంబాబు. నమస్కారం అండి. నమస్కారం. మీ ఆయన చాలా మంచివాడే పాపం. నీకే శ్రమ లేకుండా బరువంతా ఆయనే మోస్తున్నాడే. మన సామాను మనం మోసుకుంటూ కొండ మీద నడుచుకుంటూ వెళ్తే 4 జన్మలకు సరిపడే పుణ్యం వస్తుందని మా అమ్మ చెప్పింది. ఇంకా నయం, పెళ్ళాన్ని కూడా మోసుకెళ్తే 10 జన్మల పుణ్యం వస్తుందని చెప్పలేదు. చాలే వెళ్ళు. మీరండి, మీరండి. ఏమిటండి వాళ్ళు చూస్తున్నారు? మరేం లేదు, ఆ ఎల్లో చీర కట్టుకుందే ఆ అమ్మాయికి పళ్ళెత్తుగా ఉంటే. దానికి పళ్ళెత్తైతే మీకెందుకు, దాని పళ్ళు ఊడిపోతే మీకెందుకు? ఎత్తుపళ్ళ ఆడపిల్ల అంటే నాకు చాలా ఇష్టం. మరైతే నన్ను ఎందుకు కట్టుకున్నారు? పారపళ్ళ దాన్ని కట్టుకోలేకపోయారా? రండి రండి. పడాలన్నా కదంటమ్మా, కలిసి చాటి నక్కాను. పాలు తెచ్చా, తీసుకోండి. నీ మురిపాలు, మీ నాన్న చెప్పిన పాపాలకి ఇవి పరిహారాలు, మనిద్దరికి పలహారాలు.
గజం ఊరుకోండి పురమాస్టారు. పురమాస్టర్ కాకపోతే ముసలి మాస్టర్ ఏంటి? అత్తరే రోజు గిత్తిని పాలు పట్టుకొస్తాను అంతసేపు పాలు పట్టుకొస్తున్నావు లాభించడానిక ఇది మీ నాన్న తెలిస్తే తెలిస్తే అమ్మా పాప మీకు జీతాలు ఎవరో లేదుగా. అందుకే నేను పొట్టలు కూడా చెప్పడం లేదుగా. జీతం అవ్వకపోతే పోయాడు కానీ మంచి జీవితాన్ని ఇచ్చాడు. అంటే అదే ఎలా చెప్పాలో చెప్పలేదు. దానిమ్మ పండు లాంటి గజాన్ని ఇచ్చాడు. డిస్టర్బ్ చేయకమ్మా. అమ్మ బాబాయ్ మా నాన్న. మీ నాన్న అమ్మాయి మీ నాన్న ఏమిటి గంట ముందే గంట కొట్టేసి పిల్లలు విడిచిపెట్టేశావు? ఏమిటంట ఏంటండి 2 గంటల ముందే పాఠాలు అయిపోతే గంట మీద గంట కొట్టి పిల్లలు పంపించేశాను తప్ప? అసలు వాళ్ళకి ఏమైనా సరిగా చెప్పావా? చెప్పానండి. మేనేజర్ గారంటే ఉదయమే బీరకాయలు వంకాయలు పొట్లకాయలు పెరుగు పొట్లగడ్డి అదే మీకు కదండి మీ ఆవుకు వేసేయమన్నాను. ఎలాగైనా నువ్వు బతక నేర్చుకునేవాడు. ఏదో ఇలా మెచ్చుకోవడం తప్ప ఏం కనపట్టలేదు. 3 నెలల జీతం మొహాన్ని కొట్టకూడదండి. జీతం అదే జీతం. తప్పమ్మా తప్పు. నువ్వు అలా ఆశలేం పెట్టుకోకు. నిన్ను గీతగడ్డగా చూడడం నాకు ఇష్టం లేదు. వచ్చే సంవత్సరం గ్రాంట్ రాని అది ఇది కలిపి అంతా ఒకేసారి బహుమానంగా ఇచ్చాను. బహుమానం ఏం బహుమానం? ఈ లోపు నాకు సన్మానం చేసి ఇస్తున్నారు తప్పులు వాళ్ళు. నేనుండగా నీకు ఆ భయం ఏం అక్కర్లేదు. నా దగ్గర నాకు ఏం పర్లేదు. ఆ గ్యారంటీ నా ఏమిటా అది? ఏంటది? అదే అదే అది ఇది ఇది అది ఏమిటది? ఇది అది అదే డోర్ కట్టని చెప్పారుగా. ఆ డోర్ మనం ఎప్పుడు కట్టిన వేయలేదే. బాబు ఇప్పుడే ఎవరది? నేను నాన్న. ఇదేమిటమ్మా అక్కడ ఉన్నావు? పాలు తీసుకొచ్చాను నాన్న. ఏమిటమ్మా నువ్వు చెప్పే నాకు అర్థం కాదు. అవునా నాన్న పాలు తెచ్చాను. అవును పాలు తెచ్చిందాను అక్కడ పెట్టాలి వెళ్ళాలి. అక్కడ ఎందుకు? నువ్వేగా చెప్పావు కుర్ర మేస్తారా పాఠాలు నేర్చుకోమని. ఓహో అదే ప్రైవేట్ చెప్పించుకుంటున్నావా? మరి అలా చెప్పే. ఇదిగో పురమేశ్వరు గజు నా కూతురు అని నువ్వు ఏది కూడా మొహమాట పడద్దు. ప్రతి పాఠం శ్రద్ధగా చూసి మరీ చెప్పాలి. అమ్మాయి మేస్తాలు బతికించిన ప్రతి విషయం కూడా అడిగి నేర్చుకుని బాగా చెప్పించుకోవాలి. ఇదిగో ఎలా ఎస్ఎల్సి దాటేవా కొమ్ములు తిరిగిన పెళ్లి కొడుకులను తీసుకొచ్చి క్యూలో నీ ఎదుర్కొంటూ పెడతాను. మేస్తారు జాగ్రత్త బాగా చెప్పుకో. అలాగే అలాగే క్యూలో నిలబెడతారా? క్యూలో అలాగే కనుక జరిగితే వాడిని కోసి క్యూలో నిలబెడతాను. బాలరాజుని 5-6 జిల్లాలకు అందగాన్ని నేనుండగా నీకు ముగ్గురు చూస్తాడా? మీ నాన్న నిన్ను పాఠాను ఏమనుకుంటాడు? ఏమిటో కంగారు పట్టండి పురమేస్తారు. పురమేశ్వరనా చదువు పాఠాలు. నాకు ఈ పాఠాలంటే ఇష్టం లేదండి. మరి ఏ పాఠాలు అంటే ఇష్టం? నాకు నీకు ఏవైనా ఏమైనా మంచి పాఠాలు చెప్పండి. అమ్మో అమ్మో లైన్లో పడింది పాల చెంబు. చెప్తానుండు. ఇదిగో ముద్దులు ముచ్చట్లు రచన ప్రేమ చదువు చదివి పైకి రా. ఈ లోపు నేను స్థానం చేసి వస్తాను.